హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రాత్రిపూట పైన చూస్తే ఎన్నో అందమైన స్టార్స్, మూన్ మనకు కనబడతాయి. అవి మనకు చాలా దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ అవి అందనంత దూరంలో ఉంటాయి. ఇప్పుడు మనకి కనిపించే ఈ స్పేస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్ us స్టార్ట్. నెంబర్ 1, మన సోలార్ సిస్టంలో మొత్తం 176 మూన్స్ ఉన్నాయి, కానీ మెర్క్యూరీ మరియు వీనస్కు మూన్సే లేవు. నెంబర్ 2, మన భూమిలో హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ అని అందరికీ తెలుసు, కానీ స్పేస్లో హైయెస్ట్ మౌంటైన్ ఏమిటంటే ఒలంపస్ మాన్స్. ఇది మార్స్ గ్రహంలో ఉంది. దీని హైట్ మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 times పెద్దగా ఉంటుంది. ఇది వాల్కెనో కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నెంబర్ 3, మూన్ మీద మన యొక్క ఫుట్ ప్రింట్ చెదిరిపోకుండా కొన్ని కోట్ల సంవత్సరాలైనా అలాగనే ఉంటుంది. దీని యొక్క రీజన్ ఏమిటంటే మూన్లో అసలు అట్మాస్ఫియరే ఉండదు. సో మూన్ మీద గాలి కూడా ఉండదు. సో దీనివల్ల మూన్లో ఫుట్ ప్రింట్స్ అలాగనే చెదిరిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. నెంబర్ 4, మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరలో ఉండే ప్లానెట్, కానీ సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ వీనస్. ఇది మెర్క్యూరీ కన్నా చాలా వేడిగా ఉంటుంది. దీని యొక్క టెంపరేచర్ 465 degrees వరకు ఉంటుంది. ఇది డే టైంలో. అదే నైట్ అయితే -180 degrees వరకు ఉంటుంది. నెంబర్ 5, మెర్క్యూరీలో ఒక్కరోజు 58 ఎర్త్ డేస్తో సమానం. అంటే మెర్క్యూరీలో ఒక్కరోజు మన భూమిలో ఆల్మోస్ట్ 2 నెలలతో సమానం. నెంబర్ 6, స్పేస్లో అసలు సౌండ్ ఉండదు, మొత్తం సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో గాలి ఉండదు. గాలి సౌండ్ వేవ్స్ని క్యారీ చేస్తుంది, కానీ స్పేస్లో గాలి లేనందుకు మనం పక్కనే కూర్చున్నా కూడా మనం మాట్లాడే సౌండ్ వినపడది. నెంబర్ 7, ప్లూటో ప్లానెట్ని మనం ముందుగా సోలార్ సిస్టంలో 9th ప్లానెట్గా గుర్తించారు, కానీ ఇప్పుడు మనం డ్వార్ఫ్ ప్లానెట్గా గుర్తిస్తున్నాం. ప్లూటో మన మూన్ కన్నా చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటో తెలుసా? ప్లూటో USA మ్యాప్ కన్నా చిన్నగా ఉంటుంది. షాక్ అయ్యారా? నెంబర్ 8, సాటర్న్ మన సోలార్ సిస్టంలో 2nd బిగ్గెస్ట్ ప్లానెట్. ఇది మన భూమి కన్నా ఎన్నో టైమ్స్ పెద్దగా ఉంటుంది. సాటర్న్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే సాటర్న్ వాటర్లో తేలుతుంది. ఎందుకంటే సాటర్న్ గ్యాసెస్ ప్లానెట్ కాబట్టి. దీని యొక్క డెన్సిటీ వాటర్ కన్నా తక్కువగా ఉంటుంది. సో దీని కారణంగా సాటర్న్ వాటర్లో ఫ్లోట్ అవ్వగలదు. నెంబర్ 9, మనం యూనివర్స్ని కేవలం 5% వరకే చూడగలం. మిగతా 95% వరకు డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ కలిగి ఉంటుంది. అంటే 95% యూనివర్స్ టెలిస్కోప్లో కూడా కనబడదు. నెంబర్ 10, వీనస్లో ఒక్కరోజు పూర్తి కావడానికి 243 ఎర్త్ డేస్ అవుతుంది. అదే వీనస్లో 1 year పూర్తి కావడానికి 225 ఎర్త్ డేస్ అవుతుంది. అంటే వీనస్లో ఒక్క సంవత్సరం ఒక రోజు కన్నా 18 ఎర్త్ డేస్ తక్కువ. నెంబర్ 11, ఒక నాసా స్పేస్ సూట్ $12 million వరకు ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 8 crores వరకు ఖర్చు అవుతుంది. నెంబర్ 12, స్పేస్లో 2 metals టచ్ అవుతే ఒకే మెటల్గా ఫామ్ అవుతాయి. దీన్ని కోల్డ్ వెల్డింగ్ అని అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే స్పేస్లో ఆక్సిజన్ ఉండదు. అదే మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉండడం వలన 2 metals టచ్ అయినా ఒకే మెటల్గా ఫామ్ కావు. అదే స్పేస్లో అవుతుంది, బికాస్ ఆఫ్ నో ఆక్సిజన్ ఇన్ స్పేస్. సో ఇవే ఫ్రెండ్స్ 12 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.